దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో యేసయ్యతో సహవాసపరుచున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, దేవుడు తన మహాకృపను మనందరి పట్ల ఎంతగానో విస్తరింపచేస్తూ ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున మనల్ని ఎంతగానో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితంలో చూచుటకు దేవుడు చక్కటి కృప అనుగ్రహించాడు. ఈరోజు ఆదివారము, పునరుద్ధాన దినాన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి త్వరగా సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. 84వ కీర్తన 7వ వచనంలో, వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంటే ప్రతి కుటుంబం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ప్రతివాడు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనబడాలి. కాబట్టి ప్రార్థన పూర్వకముగా ప్రభు సన్నిధిలో మనమందరము కూడా త్వరగా సిద్ధపడి ఈ దినాన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన నామాన్ని మహింపరచటానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి ప్రభు యొక్క కృపలో మనం అందరం కూడా త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. గత రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చారు. వేకుని లేచి సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతముగా నీ సన్నిధికి సకాలములో వెళ్ళడానికి, మిమ్మల్ని ఆరాధించుటకు మీ మాటల ద్వారానైనా ప్రతి ఒక్కరు ఒకరినొకరు బలపరుచుకుంటూ దైవ కృపలు ఎదుటకు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి. ఏ ఒక్కరి శోధనలో ప్రవేశించకుండా ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని, కృపకు, ప్రసన్నతకు, ప్రత్యక్షతకు మా బిడ్డలందరినీ అప్పగించుకుంటూ నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ మీ అగ్ని కంచి వేయమని, ఏ శోధనలో ప్రవేశించకుండా కాపాడమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం, ఇది మొదలుకు నిరంతరము దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.